నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి చాలా టైం తీసుకున్నాను. అది టాలెంట్ లేకో, ఆపర్చునిటీ లేకో కాదు. కేవలం భయం వల్ల. నా ఫేస్ ఇలా కెమెరా ముందు చూపించడానికి, లేదా నన్ను ఇలా ఎవరైనా చూస్తే ఏమైనా అనుకుంటారేమో అనే భయం వల్ల. చాలా సార్లు అనుకునేదాన్ని ఈరోజు చేద్దాం, రేపు చేద్దాం అని. బట్ ఇలా భయంతో ఆలోచిస్తూ చాలా టైం వేస్ట్ చేసేసాను. మీలో చాలామంది నా ఫస్ట్ ఛానల్ ఇట్స్ మై జర్నీ నుంచి, నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు. మీ అందరికీ చాలా థ్యాంక్ యూ. నా సెకండ్ ఛానల్ కూడా ఫాలో చేస్తున్నాను. అయితే నా యూట్యూబ్ జర్నీలో మెల్లిగా నేను కొన్ని విషయాలైతే క్లియర్‌గా తెలుసుకున్నాను. యూట్యూబ్‌లో మనీ సక్సెస్‌ఫుల్‌గా ఎర్న్ చేయొచ్చు. బట్ ఇక్కడ మనం కొన్ని థింగ్స్‌ని ఫాలో అవ్వాలి. యూట్యూబ్‌లో మనీ ఎర్న్ చేయడానికి షార్ట్ కట్స్, ట్రిక్స్ అయితే నేను ఎప్పుడూ కూడా సజెస్ట్ చేయను. కాన్స్టెంట్‌గా కొన్ని విషయాలు తెలుసుకొని ముందుకు వెళ్తే సక్సెస్ఫుల్‌గా నేనే కాదు ఎవ్వరైనా కూడా యూట్యూబ్‌లో మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. నా ఫస్ట్ ఛానల్‌లో నేను ఎలా అయితే టీచర్స్‌ని గైడ్ చేశానో, నా సెకండ్ ఛానల్‌లో కూడా ప్రతి విన్నర్‌ని గైడ్ చేయాలన్నదే నా ముఖ్య ఉద్దేశం. దీనివల్ల మీకేంటి లాభం అని కూడా మీరు అడగచ్చు. ఒక స్టూడెంట్ సక్సెస్ అయితే వచ్చే హ్యాపీనెస్ ఒక టీచర్కి మాత్రమే తెలుస్తుంది. ఎంతైనా టీచర్ని కదా, నాకు తెలిసిన ప్రతి థింగ్ని నేను షేర్ చేసుకోవాలనుకుంటాను. నా నాలెడ్జ్ని వేరే వాళ్ళతో పంచుకోవడం నాకు నిజంగా చాలా సంతోషం. అలా ఎవరైనా సక్సెస్ అయితే ఆ హ్యాపీనెస్ మాటల్లో చెప్పలేము. ఆల్రెడీ మన ఫస్ట్ ఛానల్లో ఎవరైనా టీచర్స్ డెమో ఇచ్చి సెలెక్ట్ అయితే వాళ్ళు చెప్పిన తర్వాత నా హ్యాపీనెస్ని నేను మ్యాక్సిమం షేర్ చేసుకుంటాను. ఎందుకంటే ఎవరైనా మనల్ని ఫాలో అయ్యి ముందుకెళ్ళి సక్సెస్ అయితే ఆ హ్యాపీనెస్ ఎంత డబ్బు ఇచ్చినా కూడా రాదు. అలాంటి హ్యాపీనెస్ అందరికీ దొరకదు, చాలా కొద్ది మందికే దొరుకుతుంది. ఆ కొద్ది మందిలో నేను ఎప్పుడు ఉండాలనుకుంటాను. సో నాట్ ఓన్లీ దట్ థింగ్, ఇంకొక విషయం, మీకు నాలెడ్జ్ని షేర్ చేస్తూ నన్ను నేను కూడా ఇంప్రూవ్ చేసుకునే పాసిబిలిటీ నాకు ఉంది. ఎలానో నేను ఆ ఫస్ట్ ఛానల్లో చేస్తుంది ఇదే. నా సెకండ్ ఛానల్లో నాట్ ఓన్లీ ఫర్ టీచర్స్, ఎవ్రీ ఉమెన్కి, ఎవరైతే ఇంటి దగ్గర నుంచి బయటికి వెళ్ళలేక స్ట్రగుల్ అవుతున్నారో, మీరు ఇంట్లోనే ఉండి సరిగ్గా కాస్త ఓపికను మెయింటైన్ చేస్తే మీరు కాన్స్టెంట్గా ఈ వర్కింగ్ అనేది చేసుకోగలిగితే మీరు కూడా నా అలాగా ఎర్న్ చేయొచ్చు. ఎందుకంటే మీరు నా వీడియోస్ చూసే ఉంటారు. నేను ఏ వీడియోలో కూడా బయటకు వెళ్ళి చెప్పింది ఏమీ లేదు. నేనున్న ప్లేస్లోనే కూర్చొని నేను నా కంటెంట్ గురించి చెప్తూ ఉంటాను. బట్ ఇక్కడ ఈజీగా సక్సెస్ అయిపోతామా అంటే నో, ఖచ్చితంగా నేను ఎస్ అని చెప్పను దానికి. బట్ మీరు కొన్ని విషయాలు తెలుసుకొని ఛానల్ స్టార్ట్ చేసే ముందే ఇవన్నీ నేర్చుకొని స్టార్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది. లేదు ఆల్రెడీ స్టార్ట్ చేసామంటే ఇప్పుడు కూడా లేట్ ఏం కాదు. ఇప్పుడు కూడా ఈ కొన్ని థింగ్స్ని మీరు మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు కూడా యూట్యూబ్లో సక్సెస్ఫుల్గా మారచ్చు. నేను ఇదే ఫార్ములాని యూజ్ చేసుకొని ఇన్స్టాగ్రామ్లో కూడా నా అకౌంట్ని క్రియేట్ చేసుకున్నాను. వితిన్ 3 monthsలోనే నాకు 3.5K ఫాలోవర్స్ వచ్చారు. సో ఇలా యూట్యూబ్లో మన జర్నీ స్టార్ట్ చేసినప్పుడు మీకు ఈ కొన్ని థింగ్స్ తెలియడమే కాదు, మీ మీద మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఎందుకంటే ఎప్పుడైనా కూడా మీరు యూట్యూబర్స్ని ఫాలో అయ్యేటప్పుడు వాళ్ళ ఫస్ట్ ఛానల్లో ఫస్ట్ వీడియోని చూడండి, ప్రజెంట్ ఉన్న వీడియోని చూడండి, చాలా వేరియేషన్ ఉంటుంది. వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి, వాళ్ళు మాట్లాడే విధానం మారుతుంది. సో ఇదంతా ఎలా వస్తుందంటే ఇదంతా ప్రాక్టీస్. వాళ్ళు ముందు చేసే వీడియోస్ అన్నీ కూడా ప్రాక్టీస్ లాగానే ట్రీట్ చేస్తారు. సో మనం కూడా చేయాల్సింది అదే. మీరు కూడా స్టార్ట్ చేయండి. యూట్యూబ్ అనేది మనమేమి తప్పు చేయడం లేదు, మనం మనీని జెన్యూన్గా అర్న్ చేసుకోవాలనుకుంటున్నాం. బట్ చాలామంది క్రియేటర్స్, అందరూ అని నేను అన్ను, కొద్దిమంది ఈ ట్రిక్ ఫాలో అవ్వండి, ఆ ట్రిక్ ఫాలో అవ్వండి, అప్పటికప్పుడు 1000 మంది వచ్చేస్తారు, ఇలా చీప్ ట్రిక్స్ చెప్తూ ఉంటారు. నేను వాటిని మీకు సజెస్ట్ చేయను. మీరు జెన్యూన్గా ఎర్న్ చేసుకోవాలా, కాన్స్టెంట్గా ఒక మంత్ వచ్చి ఆగిపోవడం కాదు. ఎవ్రీ మంత్ ఇన్కమ్ అనేది మనం జనరేట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మీరు అందరు యూట్యూబర్స్ ఎలా ఫాలో అవుతున్నారో ఆ థింగ్స్ని మీరు ఫాలో అవ్వాలి. యాజ్ ఆఫ్ మై నాలెడ్జ్ ప్రతి విషయాన్ని ఈజీగా చెప్పడం నాకున్న స్కిల్ అని నేను అనుకుంటాను. సో ఈ విషయాన్ని కూడా బిగినర్ లెవెల్ నుంచి మీరు ఇంటర్మీడియట్ లెవెల్ అయినా అడ్వాన్స్డ్ లెవెల్ అయినా బేసిక్స్ నుంచి నేర్పిస్తే ఎవరైనా యూట్యూబ్లో సక్సెస్ అవ్వచ్చు అనేది నేను నమ్మకపోతాను. ఎందుకంటే నేను అలా బిగినర్గా స్టార్ట్ చేసి నేను నా ఫస్ట్ ఛానల్లో మనీ ఎర్న్ చేస్తున్నాను. నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్, అలాగే ఇప్పుడు మీరు చూస్తున్న సెకండ్ ఛానల్లో కూడా నాకు సబ్స్క్రైబర్స్ అన్నది పెరుగుతూనే ఉంటారు. మీరు చెక్ చేసుకుంటే వితిన్ 1 dayలో కూడా చేంజెస్ కనిపిస్తాయి సబ్స్క్రైబర్స్. మరి ఇదంతా ఎలా సాధ్యమవుతుంది? నేను నమ్మిన కొన్ని ఫార్ములా, అవే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మీరు కూడా నాలాగే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఇంటి దగ్గర నుంచే జెన్యూన్గా ఎర్న్ చేసుకోవాలంటే ఇప్పుడే మీ జర్నీ స్టార్ట్ చేయడానికి స్టార్ట్ అని కామెంట్ చేయండి. క్లాసెస్ మొదలు పెడదాం.